ప్రభుత్వం డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వడాన్ని వైసీపీ ఓర్వలేకపోతుందని కూటమి నేతలు మండిపడ్డారు. 16,000 మందికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చినందుకు లోకేష్ రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. వైసీపీ నిరసన దీక్షలను సొంత పార్టీ వారే వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. అంటే దేనికి రిజైన్ చేయాలంటే 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుగా ఈ వైసీపీ ఉన్నంతకాలం మనకు ఉద్యోగాలు నిర్ణయించుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్లోనే 16,000 ఇచ్చామో మిగతా వాళ్ళందరికీ నమ్మకం వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ ఉద్యోగాలు ఇస్తారు, మనకు ఉద్యోగాలు వస్తాయని. ఆ ప్రశాంతత ప్రజల్లో ఉండకూడదు. కోర్టు ముటికాయలు వేసినా ప్రజలు చీకొట్టుకున్నా వాళ్ళ నైజాం మారదు, వాళ్ళంతే. అందుకనే 11 సీట్లకు పరిమితం చేశారు. ఈసారి 0 అవుతాయి. మీరు చేసే అభియోగాలకి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా డిఎస్సి పరీక్ష విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరపడమే కాకుండా అత్యంత పారదర్శకంగా వెరిఫికేషన్ ప్రతి జిల్లాలో జరపడం, ఏ ఉద్దేశంతో అయితే విద్యా విధానాన్ని వ్యాప్తి చేయాలనుకున్నామో ఆ రకంగా గత 5 ఏళ్లలో ఎక్కడ కూడా టీచర్ నియామకాలు చేస్తామని చెప్పి చేయనటువంటి మీ ప్రభుత్వానికి, అన్నమాట నిలబెట్టుకునే మా ప్రభుత్వానికి తేడా ఇది అని చెప్పి చెప్పడమే కాకుండా 148 రోజుల్లో 16,347 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చిన ధర్మిలాలో 15,900 ఉద్యోగాలు దాదాపు నియమించడం జరిగింది. ఈ డిఎస్సిని ఆపటానికి 240 కేసులు వేశారండి వీళ్ళు హైకోర్టులో. ఇది మెగా డిఎస్సి జరగకూడదు, మెగా డిఎస్సిలో అవకతవకలు అని అనేక ఫాల్స్ ఎవిడెన్స్లు, ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి కోర్టులో వేస్తే కోర్టు కనీసం విచారణ కూడా విచారించి తీసుకోవాలి. అంటే ప్రైమరీ స్టేజ్ లోనే డిస్మిస్ అయిపోయిన కేసు. రాజకీయ ముసుగులో యువతని రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య చిచ్చు పెట్టి, విద్యార్థుల్లో ఒక ఆవేశాన్ని రగిలిచ్చి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి, విద్యార్థులను వాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర.